తర్వాత మనం పలావ్ చేసుకుంటాం కదా, పలావ్ లెక్కల్ని చేసి సేమ్యాలు వేసి మటన్ వేసి చేస్తాము. తారీ అంటాం మేము, తహారీ చేసి చూపిస్తాను చూడండి. 1 గ్లాసు సేమ్యాలు తీసుకున్నా, 1/2 కేజీ మటన్, పుదీనా, మెంతం కూర, మిర్చి, టమాటా, దానికి సరిపోయేత మసాలాలు, ఉప్పు, ఉల్లిగడ్డ, అల్లం పేస్టు. చూడండి నేను చేస్తాను చూడండి. బాస్మతి బియ్యం ఒక అర్ధ కేజీ మన సోనా మసూర్ బియ్యం 1 కిలో తీసుకున్నా. మటన్ ఎంతైనా వేసుకునవచ్చు, మనకు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ వేస్తాను. బ్రౌన్ కలర్ రావాలి ఇది ఉల్లిగడ్డలు. అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. మసాలా వేస్తాను నేను చూడండి. ఒక కప్ అంతా వేసిన మసాలా, తర్వాత వచ్చి దీంట్లోనే మటన్ వేసుకోవాలి. మిర్చి, పుదీనా, మెంతం కూర, టమాటా 1, మటన్ వేసుకోవాలి దీంట్లోనే. తర్వాత వచ్చి పసుపు, ఉప్పు వేస్తున్నాను కొద్దిగా, కారం వేస్తున్నా 1 స్పూను, మసాలా 1 స్పూను, అల్లం చెక్క 1/2 స్పూను, కొద్దిగా పసుపు వేస్తా. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం నీళ్ళు వేసుకోవాలి. అయిపోయింది. ఇంకా
దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. ఇంకా నీళ్ళు పోసేసుకోవాలి. అయిపోయింది. రెండు, మూడు నీళ్ళు పోస్తున్నా నేను. తర్వాత కొద్దిగా వేసిన ఉప్పు ఇంకా కొంచెం వేసుకోవాలి. ఉప్పు ఒక గ్లాసుకు 1 లోటా నీళ్ళు పోసిన, 4 లోటాలు పోసిన. కిలో బియ్యం, ఆ నీళ్ళని ఈ సేమ్యాలు కూడా సరిపోతుంది వేస్తే. అన్నం ఉడికేటప్పుడు వేయాలి. ఇది మూత పెట్టి అయిపోయింది. ఉడుకుతుందా ఇంకా నీళ్ళు. బియ్యం వేసుకుందాం. మూత పెట్టేస్తా, ఉడకని. ఇంకా దీంట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి. దీంట్లోనే సేమ్యాలు వేసుకోవాలి. ఇట్లా సేమ్యాలు కలుపుకోవాలి. ఇట్లా వేసి కలుపుకోవాలి. అన్నం మగ్గబెట్టినట్లా మగ్గబెట్టుకోవాలి. ఇది కూడా తిరువాత అన్నం చేసుకుంటాం కదా, అట్లా చేసుకోవాలి. అన్నం రెడీ అయిపోయింది. ఇది కొంచెం మగ్గబెట్టాలి. మనం మగ్గబెట్టుకొని దించుకోవాలి. బట్టేసి ఇట్లా మగ్గబెట్టుకోవాలి. రెడీ అయిపోయింది. తహారీ అంటాం మేము. మటన్ వేసి చేసినాం. దానికి వేరే కర్రీ మనం దాల్చైనా మటన్ కర్రీ అయినా చేసుకొని తినవచ్చు. తహారీ అంటారు. ఫాలో కాండి, లైక్ కొట్టండి, చూడండి. నేను చేసినట్లా చేసి తిని చూడండి. మీరు బాగుంటుంది. ఈ అన్నం అయినా కానీ మేము తారీ అంటాము. చూడండి, నేను చేసినట్లా చేసుకొని తినండి. మీరు బాగుంటుంది. దాంట్లో మటన్ కర్రీ అయినా దాల్చైనా పెట్టుకొని తినొచ్చు. గోంగూర పచ్చడి అయినా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.